నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గడిచిన కొద్ది రోజుల నుంచి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నలుగురు, ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు పోలీస్ అధికారులు. తాజాగా ఈ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ అనేది బయటకు వచ్చింది. ఆయన చెప్పినటువంటి అంశాలు, రిపోర్ట్లు ఇచ్చినటువంటి వివరాలన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టార్గెట్గా చేసుకొని వారి కదలికలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఫోన్ ట్యాపింగ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాపారస్తుల ఫోన్లను టార్గెట్గా చేశారు. అలాగే ఆయా వర్గాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక నిందితుడిగా ఉన్నటువంటి ఆఫీసర్, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు, భుజంగరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ. ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ అయితే చాలా కీలకంగా మారింది. ఆయన చెప్పినటువంటి అంశాల్లో కొన్ని మీకు చెప్తాను. ముఖ్యంగా ఉప ఎన్నికకు సంబంధించి, అలాగే గతంలో జరిగినటువంటి ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, వీటన్నిటినీ టార్గెట్గా చేసుకొని ప్రతి చోట బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే విధంగానే మేము పనిచేసాం. అది కూడా మా యొక్క బాస్ ప్రభాకర్ రావు ఆయన ఆదేశాలతోనే చేశాం. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని వాటిని ఫాలో అవుతూ మేము ముందుకు వెళ్ళాం. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇది. బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి అంశాలనే మేము తూచా తప్పకుండా ఫాలో అయ్యాం. అంటే దీన్ని బట్టి త్వరలోనే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు అనేదైతే మనం నమ్మాలి. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నవారు. ఎందుకనంటే ఈ కేసు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంది, ఎన్నో రకాలుగా ట్విస్టుల మీద ట్విస్టులు. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దేశంలోనే ప్రాధాన్యత కలిగినటువంటి కేసుగా మారిపోయింది. దీని మీద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఒక దేశానికి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వారు ధ్వంసం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అనేది. వీరితో పాటు కొంతమంది జర్నలిస్టుల ఫోన్లను, సినీ ప్రముఖుల ఫోన్లను, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇలా వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ భుజంగరావు చెప్పారు. ఎవరైతే కేసీఆర్, కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, పోస్టులు పెడుతున్నారో, అలాగే ప్రెస్ మీట్లలో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో వారిని టార్గెట్గా చేసుకొని చాలా కాలం వారిని ఫాలో అయ్యాం. అంటే ఎవరు అడుగుజాడల్లో వారు వెళ్తున్నారు అనే అంశాలతో పాటు వ్యాపారస్తులు, కొంతమంది ప్రముఖ ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వారిని బెదిరించి వారి వద్ద నుంచి కోట్లలో వసూలు చేయటం, గుంజుకోవటం ఒక రకంగా చెప్పాలంటే, వీటన్నిటినీ చేశాం. మాపై ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఇదంతా చేయాల్సి వచ్చింది అనేది రిపోర్ట్లో ఇచ్చారు. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లన్నింటినీ ట్యాప్ చేశాం అనేది మరొక విషయం. ఇటువంటి సందర్భంలో వీరిచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని కొన్ని కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటివరకు ఈ అంశాలు అందరికీ తెలిసినప్పటికీ ఎక్కడ కూడా బయటకు రాలి, అంటే రిపోర్ట్ రూపంలో వారిచ్చినటువంటి సాక్ష్యాలు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తవగానే అనుబంధంగా కొన్ని కేసులు నమోదు చేయటం, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులు అయితే 100కి 100% ఖచ్చితంగా ఉంటాయి అనేది. ఈలోపు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఈ కేసులో A1గా ఉన్నటువంటి
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన కూడా హైదరాబాద్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎండి ఆయన కూడా విదేశాల్లోనే ఉన్నారు. ఆయన్ని కూడా రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. వారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే కనుక దీని వెనుక ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేది బయటికి వస్తుంది. సో మొత్తానికి ఈ యొక్క నలుగురు నిందితుల్లో ఇద్దరు తాజాగా ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది.